ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ రూపని. రోజు ఎంతో టేస్టీగా బొంబాయి రవ్వ బెల్లంతో హల్వా చేయబోతున్నాను. ఎలా చేయాలో చూసేద్దామా మరి. 1/2 కేజీ రవ్వకు 1/4 కేజీ బెల్లం నల్లగొట్టి గిన్నెలో వేసి స్టవ్ వెలిగించి పెట్టుకున్నానండి. అందులో వాటర్ 2 కప్పులు పోసుకొని కరగబెట్టుకున్నాను. పాకం అవసరం లేదు, కరగబెడితే చాలు. మూకిట్లు జీడిపప్పు అయ్యి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. కిస్మిస్లు ఇవన్నీ. ఇప్పుడు ఒక మూకెట్లో 2 కప్పులు అంటే 1/2 కేజీ రవ్వ ఫ్రై చేసుకున్నాను. కొంచెం రెడ్డిష్గా రావాలి. అందులో 1 కప్పు వాటర్ పోసుకొని ఇట్లా బాయిల్ చేసుకున్నానండి. కొంచెం బాయిల్ కావాలి. ఇది కొంచెం బాయిల్ అయ్యాక ఇందులో బెల్లం పాకం పోసుకుంటే కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం పాకం పోసి మళ్ళీ కలుపుకున్నాను. చూసారుగా, ఇలాగ కలుపుకుంటూ ఉంటే అది బాయిల్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకున్నాను. నెయ్యి 2-3 స్పూన్స్ వేసుకోవాలి. దానికి సరిపోని నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. ఇది కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకున్నాను. అందులో ఇలాచి ఒక 6 తీసుకొని దంచుకున్నానండి. ఈ పౌడర్ కూడా మూత తీసి వేసేసుకుంటున్నాను హల్వాలో. అలాగే ఇందాక డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నానండి. అంటే నెయ్యితో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసేసుకున్నాను. హల్వా చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూసారుగా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇందులో జీడిపప్పులు అవి గార్నిష్ పెట్టుకున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.